పవర్ స్టార్ తన పేరును నిలబెట్టుకుంటున్నారు. సినిమాల విషయంలోనే కాదు, రాజకీయంగానూ పవర్ఫుల్ నేతగా ఎదుగుతున్నారు. తాను నిరంతరం జనం మనిషిని అని తెలియజెప్తున్నారు. అందుకోసం ప్రజలకు మేలు చేసే శాఖలను ఏరే కోరి మరి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ఎంతో నిజాయితీగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ తన స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆవేశాన్ని పక్కకు పెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అటు కేంద్రంలోనూ మోదీ మన్ననలను పొందుతున్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో చెప్పుకోకపోయినా నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో పవన్ పనితనం మెచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక పదవి ఆ పార్టీకి వచ్చేలా చేస్తున్నారు. కూటమిలోనూ జనసేనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. జనసేన నుంచి వచ్చిన మరో 2 నేతలకు మంత్రి పదవులను ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు మరో కీలక పదవిని జనసేన పార్టీకి ఇవ్వనున్నారు. ఏపీ శాసన మండలిలో 2 స్థానాలు భర్తీ చేసే ప్లాన్ లో ఉన్నారు. దానిపైనే ఫోకస్ పెట్టారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగు తమ్ముళ్లు చాలా మంది మంత్రి పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే కూటమికి న్యాయం చేయడం కోసం మంత్రి పదవులు త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు వారికి వేరే పదవులు ఇస్తామని బుజ్జగించడంతో ఎలాగోలా సర్దుకుపోయారు. ఇప్పుడు శాసన మండలిలో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటి కోసం చంద్రబాబుపై పార్టీ నేతలు ఒత్తిడి పెంచారు. ఎన్నికల సమయంతో కూటమి మిత్రపక్షాల కోసం తాము సీట్లు ఖాళీ చేశామని, కనీసం ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచేస్తున్నారు. అయితే చంద్రబాబు వారి విషయంలో కఠిన వైఖరే అవలంబిస్తున్నారు. కూటమి మనుగడకు పాటుపడిన జనసేనకి శాసన మండలిలో ఓ స్థానం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రాష్ట్రంలోనే అత్యంత కీలక పదవి అయిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని జనసేనకు సంబంధించిన నేతకే ఇచ్చారు. జనసేన లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించే ఇనవ సాంబశివ ప్రతాప్ కు ఈ పదవి కేటాయిస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా జనసేన నేతలు అడగకుండానే చంద్రబాబు వరాలు ఇవ్వడం చూస్తుంటే భవిష్యత్తులోనూ జనసేనతో కలిసి పనిచేయాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ సర్కార్ను ఓడించడంలో, బీజేపీతో జత కట్టడంలో పవన్ పోషించిన పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఎన్నికలకు ముందు తక్కువ స్థానాలు జనసేనకు కేటాయించామని కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎన్నికల తర్వాత మాత్రం కీలక పదవులు రావడంతో ఇప్పుడు పట్టలేని ఆనందంతో ఉన్నారు. ఈ రకంగా జనసేన కార్యకర్తలను ఉత్సాహపరచడం ద్వారా వారి పార్టీకి కూడా సముచిత స్థానాన్ని ఇస్తున్నాము అనే సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులోనూ ఈ 2 నేతలు కలిసి పనిచేయాలని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే కూటమితో కలిసి రాబోయే స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.